మిత్రులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఏపీ తెలుగు మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి మీ సహకారాన్ని మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇక విషయానికొస్తే 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఒక పెద్ద సంక్షోభం, అంతర్గత సంక్షోభం అనేది నెలకొందండి. చాలా మంది పెద్ద పెద్ద నాయకులు పార్టీ మారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది మారారు. ఇంకొంతమంది మారడానికి కూడా సిద్ధపడ్డారనమాట. ఎందుకంటారు? ఒకసారి మీరు గమనిస్తే ఆ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధి విధానాలు గాని, ఆ పార్టీ చేస్తున్నటువంటి ఫేక్ రాజకీయాలు గాని, అది జగన్మోహన్ రెడ్డి గారి ఆయన చేస్తున్నటువంటి ఆ రాజకీయం గాని, ఎవరికీ కూడా పెద్దగా రుచించట్లేదు. కొంతమంది చాలా మందికి మారిపోవాలి, పార్టీ మారిపోవాలని ఉన్నా, కొంతమంది తప్పక ఆ పార్టీలో ఉన్నారు. కొడాలి నాని గారు వేరే పార్టీలోకి వెళ్ళాలంటే వెళ్ళలేరు. ఆయన్ని ఎవరు తీసుకోరు. అలాగే రోజా గారు, అంబటి రాంబాబు గారు, అట్లాగే గుడివాడ అమర్నాథ్ గారు. ఇట్లా కొంతమంది నాయకులు ఏంటంటే తప్పదు, ఇక ఆ పార్టీలోనే ఉండాలి. వాళ్ళు వేరే పార్టీలోకి నో ఎంట్రీ. కానీ కొంతమంది నాయకులు వివాదరహితులుగా ఉన్నవాళ్ళు, ఎదుటి పార్టీ మీద దుమ్మెత్తకుండా వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసిన వాళ్ళు, సామరస్యంగా ఉన్నవాళ్ళు, అందరితో స్నేహపూర్వకంగా ఉన్నవాళ్ళు, నిదానంగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు వెళ్ళిపోతున్నారు. మోపిదేవి వెంకటరమణ గారు, ఆయన వివాదరహితుడు, ఆయన కూడా పార్టీ మారిపోయారనమాట. అలాగే అదే కోవలోకి ఇప్పుడు మరో కృష్ణా జిల్లాలో మరో వైసీపీ కీలక నేత పార్టీ మారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరయ్యా ఆయనంటే సామినేని ఉదయభాను గారు అనమాట. ఈయన కాపు నాయకుడు అనమాట. కాపు కులానికి చెందిన నాయకుడు. ఈయన ప్రొఫైల్ ఒకసారి మనం గమనిస్తే కనుక 1999లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 2004లో ఎన్నికయ్యారు. 2019 మొత్తం 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2 సార్లు కాంగ్రెస్ పార్టీలో, ఒకసారి వైఎస్ఆర్‌సీపీలో. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ముఖ్య అనుచరుడు అనమాట. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదన్నా పని చెప్తే ఏదైనా చేసే అతి ముఖ్యమైన నాయకులు, ముందు వరుసలో ఉండే నాయకుడు సామినేని ఉదయభాను అనమాట. ఆయన మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఇది చేరి ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో చాలా కీలకంగా వ్యవహరించిన నాయకుల్లో అతి కొద్ది మంది నాయకుల్లో సామినేని ఉదయభాను గారు అనమాట. చాలా కష్టపడ్డారు పార్టీ అధికారంలో తీసుకురావడం కోసం కానీ, ఏదన్నా కానీ కృష్ణా జిల్లా రాజకీయాల్లో కానీ, ఆ విజయవాడలో కానీ, జగ్గపేటలో కానీ ఆయన చాలా పార్టీకి చాలా సేవలు చేయడం జరిగింది. 2019లో వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో చోటు ఏమైనా వస్తుందని చెప్పేసి చాలా ఆశలు పెట్టుకున్నారు ఆయన గానీ, ఆయన అనుచర గణం గానీ. కానీ ఫస్ట్ విడతలో ఆయనకు రాలేదు. తర్వాత జరిగినటువంటి 2022లో జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో అన్నా సరే తనకు అవకాశం వస్తుందని చెప్పేసి రాకపోవడం, తనకన్నా జూనియర్స్ అయినటువంటి చాలా మందికి మంత్రివర్గంలో అవకాశం రావడంతో ఆయన కొంచెం నిర్వేదానికి, నిరాసక్తికి గురయ్యారన్నమాట. కానీ 2023లో ఆయనకి టీడీపీ ట్రస్ట్ బోర్డు మెంబర్ గా ఒక ఛాన్స్ ఇచ్చారు, కానీ దాని వల్ల కూడా ఆయన సాటిస్ఫై అవ్వలేదు. 2024 ఎలక్షన్ ముందే ఆయన పార్టీ మారడానికి సిద్ధపడ్డారు. చాలా నిరాశగా ఉన్నారు. అంత ఆసక్తిగా లేరు. చాలా నిరాశగా ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీ అధికార నాయకత్వంలో గానీ, తను ఎంత కష్టపడ్డా సరే తనకు తగిన ప్రాధాన్యం ఆ పార్టీలో దక్కట్లేదని చెప్పేసి ఆయన చాలా నిరాశగా ఉన్నారన్నమాట. 2024లో జనసేన పార్టీలోకి వెళ్ళిపోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఆయన జగ్గైపేట సీట్ ఆశించారు. జగ్గైపేట సీట్ ఆశిస్తే జగ్గైపేట సీట్ అనేది టీడీపీ వదులుకోవడానికి ఇష్టపడలేదు. జగ్గైపేట సీటు టీడీపీ తన దగ్గరే ఉంచుకోవడంతో జనసేన పార్టీ ఏముందంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అవరగడ్డ సీట్ ఇస్తాను, కృష్ణా జిల్లాలో మరో అసెంబ్లీ సీట్ అయినటువంటి అవరగడ్డ సీట్ ఇస్తానని చెప్పేసి ఆయన అంటంతో దానికి అవరగడ్డ సీట్ మీద ఆయనకు అంత ఆసక్తి లేకపోయేసరికి అది అలా వైఎస్ఆర్‌సీపీలోనే కంటిన్యూ అయ్యి 2024 ఎలక్షన్లో జగ్గైపేట నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్‌సీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2024 ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఆయన చాలా కాలం కూడా పెద్ద యాక్టివ్ గా లేరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి చాలా సార్లు ప్రయత్నించినా ఆయన అపాయింట్మెంట్ దొరకపోవడం, పెద్ద ప్రాధాన్యత లేకపోవడంతో ఇక పార్టీ బాగా తప్పని పరిస్థితి ఏర్పడి ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా నాగబాబు గారు కలవడం, నాగబాబు గారు ఈ ప్రతిపాదనని పవన్ కళ్యాణ్ గారి దగ్గర పెట్టడం, పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఓకే అనడము, సామినేని ఉదయభాను గారికి కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షులుగా చేయడం, అలాగే ఏదైనా ఒక నామినేటెడ్ పోస్టు 2029 ఎలక్షన్లో ఒక మంచి స్థానం ఏదన్నా కల్పించేటట్టుగా తనకి రాజకీయ భవిష్యత్తుకు భరోసా కల్పించడంతో సామినేని ఉదయభాను గారి అనుచర గణం అంతా కూడా అక్కడ చర్చ అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ దాదాపు 99% ఆయన జనసేనలోకి మారిపోవడానికి సర్వం సిద్ధమైపోయింది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.